అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ దట్టమైన అడవిలో ఒక సింహం. ఒకరోజు సింహరాజు గాఢ నిద్రలో ఉంది. అటుగా వెళ్తున్న తుంటరి చిట్టెలుక సింహాన్ని చూసి, "ఆ, ఒక పట్టు పడదాం ఈ సింహాన్ని మ్మ్," అని చెప్పి రాబోయే ఆపదను కూడా ఊహించకుండా సింహంతో ఇలా చేసింది. ఏం చేసిందో చూడండి. సింహం మీద ఎక్కడం, టింగ్ 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 టింగ్. సింహం మీద దూకటం, ఏ డిషాక్ ఏ డిషాక్ ఏ డిష్ 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 డిషాక్. సింహం తోకతో ఆడటం, సింహం తోకను తీసుకొని అని అటు ఇటు తిరగడం, చిట్టెలుక తోకతో సింహం మీద రుద్దటం, అని చేస్తుండగా ఈలోగా సింహానికి మెలకువ వచ్చింది. సింహం కోపంతో చిట్టెలుకని చేతిలో పట్టుకొని, "హౌ డేర్ యూ! నా మీద ఆడి నా నిద్రను డిస్టర్బ్ చేస్తావా? నిన్ను చంపేస్తాను" అని అంది. అప్పటి వరకు తుంటుతనంతో చలాకీగా ఆడిన చిట్టెలుక పాపం రాబోయే ఆపదను కూడా ఊహించలేదు. ఊహించని ఆపదతో భయంతో వణికిపోతూ ఇలా అంది, నన్ను క్షమించు సింహరాజా, క్షమించు క్షమించు, ఇంకెప్పుడు అలా చేయను, నిజంగా చేయను, ప్లీజ్ 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 పార్డన్ మీ అని బతిమలాడింది. సింహం తన కోపాన్ని కొంచెం తగ్గించుకొని, మళ్ళీ చేయనంటున్నావు కదా, ఈసారి క్షమిస్తున్నాను, వెళ్ళు, మళ్ళీ చేశావో అనగానే చిట్టెలుక, నేను ఇంకెప్పుడు చేయను, ప్రామిస్, ఇంకెప్పుడు చేయను అని అంది. దాంతో సింహం చిరునవ్వుతో చిట్టెలుక వీపు మీద తట్టి, రోజు కలుస్తూ ఉండు, వెళ్ళు అంది. రోజు సింహం మార్నింగ్ వాక్కు వెళ్తూ ఉండేది. అప్పుడు చిట్టెలుక కూడా వెళ్ళేది. ఇద్దరూ కలిసి హాయిగా మాట్లాడుకునేవారు. అలా వారి స్నేహం బలపడింది. ఒకరోజు సింహం మార్నింగ్ వాక్కి వెళ్తుండగా అనుకోకుండా ఒక వేటగాడు వెనుక నుండి వచ్చి సింహం మీద వల వేసి వెళ్ళిపోయాడు.